సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో 'శ్రీరామ్' గత కొన్ని సినిమాల్లో కూడా అతను యాక్ట్ చేయడం జరిగింది. సో, ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా కూడా లేరు. అయితే అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే డ్రగ్స్ విక్రయిస్తున్నాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. అసలు ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటి? మీరేం చెప్తారు సార్? కారణాలేం గాదండి. చాలా క్లియర్‌గా ఇదొక పాజిటివ్‌గా కనిపించింది నాకు ఆ వార్త. హ్మ్. అంటే జనరల్‌గా డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ సరఫరా చేస్తారు, సినిమా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు అన్నట్టుగా ఒక నెరేటివ్‌ని బిల్డ్ చేసి ప్రపంచం మీదకి వదిలారు. అయితే కొంచెం భిన్నంగా జరిగిన వ్యవహారం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మెడ్రాస్‌లో, చెన్నైలో అరెస్ట్ అయ్యాడు ఇతను. సినిమా హీరో 'శ్రీరామ్'. ఇతను గతంలో తెలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే కొన్ని క్యారెక్టర్ రోల్స్‌లో కూడా కనిపించాడు అతను. ఉదాహరణకి వెంకటేష్ గారి 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అనే సినిమాలో అతనికి మంచి గుర్తింపే వచ్చింది. అలా అతనితో రకరకాల పాత్రలు చేయించారు. ప్రధానంగా హీరోగా అంటే కూడా క్యారెక్టర్ రోల్స్‌లోనే అతను ఆడియన్స్‌కి గుర్తున్నాడు. క్యూట్‌గాను, కూల్‌గాను మంచి హీరో అనే పద్ధతిలో అతనికి ఒక ఇమేజ్ ప్రారంభ దశలో ఉంది గానీ, నెమ్మదిగా అతను క్యారెక్టర్ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇది అతని సినిమా నేపథ్యం అయితే, అతని ఫ్యామిలీకి కూడా కొంత సినిమా నేపథ్యం ఉంది. ఈ నేపథ్యము అతని సినిమాలతో రిలేట్ అయి ఉండటము దీనికంటే కూడా కీలకమైన విషయం ఏంటంటే, ఒక అన్నా డీఎంకేకి చెందినటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేసి అతని పేరు ప్రసాద్ అని చెప్తున్నారు. ఈ ప్రసాద్ అనేటువంటి అన్నా డీఎంకేకి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసి అతనిని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ పేరు బయటకు వచ్చింది. అప్పుడు ఇతని దగ్గర వెరిఫై చేస్తే ఇతని దగ్గర కొకైన్ దొరికింది. ఆ కొకైన్ దొరకటము అనేది ఆధారంగా అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇది జరిగిన ఒక కార్యక్రమం. అయితే ఇప్పటి వరకు కూడా మనం బలంగా మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే, ఈ డ్రగ్ సరఫరా వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా దీని సరఫరా జరిగే అవకాశం లేదు అని. అది వాస్తవం కూడా. ఆ వాస్తవాన్ని మరుగున పరచడం కోసం డ్రగ్స్ అనేవి కేవలం సినిమా వాళ్ళు లేకపోతే కాలేజీలు, స్కూళ్ళలో చదివే విద్యార్థులు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు, మిగిలిన సమాజం అంతా డ్రగ్ రహితంగానే ఉంది అని చెబుతూ ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి ఈ క్రమంలోనే విదేశీయులు అమ్ముతున్నారు డ్రగ్స్. ఇక్కడ పర్టికులర్గా నైజీరియన్స్ అమ్ముతారు డ్రగ్స్ అనేది. వాళ్ళ వ్యాపారం, డ్రగ్ బిజినెస్ చేయడం కోసం వాళ్ళు ఇండియాలో ఉన్నారు అన్న పద్ధతిలో ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి దాని చాటున వీళ్ళందరూ దాక్కుంటున్నారు. ఇప్పుడు కొంచెం ఆ దాక్కున్నటువంటి తెర చిరిగింది. ఆ తెర చిరిగి డ్రగ్ సరఫరా వెనకాల డ్రగ్స్ సమాజంలో విస్తృతంగా పంపిణీ అవుతున్నాయి అనే వ్యవహారం వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఏ పార్టీ అయినప్పటికీ, ఇక్కడ ఏఐడిఎంకే పార్టీకి చెందినవాడు దొరికాడు ప్రసాద్ అనేవాడు. దొరకకుండా అధికార పార్టీలో మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళ ప్రమేయాలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వ్యాపారం రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం ఇది. వ్యాపారము రాజకీయము విడివిడిగా లేవు, రెండు కలిసే ఒకటిగా ట్రావెల్ అవ్వటం కూడా కాదు, కలిసిపోయినాయి. ఇప్పుడు రాజకీయ వ్యాపారం నడుస్తున్న దశ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఈ డ్రగ్ బిజినెస్లో కూడా రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ప్రమేయం ఉంది. ఇది పై స్థాయిలో అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి మొదలు పెడితే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల స్థాయి వరకు ఈ మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగము, పాలక పక్షం ప్రమేయం లేకుండా ఇవి జరుగుతున్నాయని అనుకోనక్కర్లేదు. ఇవి జరుగుతున్నాయి, వీళ్ళెవ్వరికీ తెలియకుండా జరుగుతోంది, చాప కింద నీరులాగా అని ఎవరైనా చెప్పినా నమ్మటం కరెక్ట్ కాదు. నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా ప్రాంతాల్లో కంటైనర్ల కొద్దీ డ్రగ్స్ దొరికాయని చెప్తారు. ఆ కంటైనర్లు తర్వాత ఏమైపోయినాయో ప్రపంచానికి చెప్పరు. ఆ కంటైనర్లన్నీ ఏదో పద్ధతిలో వచ్చేసి పబ్బుల చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు తీర ప్రాంతం అంతా కూడా గోవాగా మార్చడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. విస్తృతమైనటువంటి తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో డ్రగ్ కేంద్రంగా మారబోతోంది, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతోంది. అదే యోగాంధ్ర ఇలాంటి రకరకాల టైటిల్స్ ఇస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అతి త్వరలో
డ్రగ్గాంధ్రగా మార్చడం కోసం ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉంది. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి రోజుల్లోనే ఈ ప్రతిపాదన వచ్చింది ముందుకు, అంతకు ముందు కూడా ఉంది. యూపీఏ గవర్నమెంట్ రోజుల నుంచి ఉంది ఈ ఆలోచన. అందులో భాగంగానే ఆ రోజుల్లో వ్యాంపిక్ అన్నారు, తర్వాత దాని పేరు మార్చారు, రకరకాలుగా జరిగింది. మోపిదేవి వెంకటరమణ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దానిలో. నిజాంపట్నం ఆ ఏరియాలో భూములు అంటే వాటన్నిటినీ పరిశీలించడం ఆ కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన జగన్ గారి కేసుల్లో జైలుకు కూడా వెళ్ళాడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సంబంధాల రీత్యా. ఆ తర్వాత ఆయన్ని గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పదవే ఇచ్చాడు, కానీ ఆయన ఫైనల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తేలాడు. ఇలా ఈ తీర ప్రాంతం అంతా నెమ్మదిగా గోవాగా మార్చి రిసార్ట్లు ఈ వ్యవహారాలు తీసుకొచ్చేసి అక్కడ కొంచెం ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం నడవటానికి ఒక అవకాశం కల్పించే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. రిలాక్సేషన్ అనే పేరుతో డ్రగ్ వాడకం అనేది విపరీతం అయిపోయింది. ఈ మధ్య మనం చూసి అది పెద్ద అంటే ఎప్పుడైనా అడపాదడప మేము దీని పట్ల సీరియస్గా ఉన్నాం, మేమేమి దీన్ని వదిలిపెట్టేయట్లేదు, మేము ఈ ఏరియాలో పనిచేస్తున్నాం, మా ప్రభుత్వం దృష్టి ఉంది అని చెప్పడం కోసం అడపాదడప ఇలాంటి కేసులు మన ముందు పెట్టి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. కానీ కనిపించకుండా ప్రతిరోజు డ్రగ్స్ ఇంటింటికి సరఫరా, పాల ప్యాకెట్లు లాగా ఇంటింటికి సరఫరా అవుతున్నాయి అన్ని తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఈ వ్యాపారంలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచారు ఇంతకాలం. కొంచెం ఆ తెరకి కన్నం పడింది ఇక్కడ. ఇతను చిన్న స్థాయి నాయకుడా పెద్ద స్థాయి నాయకుడా అని కూడా అనుకోనక్కర్లేదు. అతను ఒక దశలో అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించాడు అనేది పత్రికలు రాస్తున్నటువంటి విషయం ఈ ప్రసాద్. కాబట్టి రాజకీయ నాయకులకి డ్రగ్ సరఫరాలో ప్రమేయం ఉంది అనే విషయాన్ని తెలియజేసిన సంఘటనగా దీనికి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వార్తకి శ్రీరామ్ అరెస్ట్కి ఇప్పుడు అతను నార్కోటిక్ సెక్షన్స్ కింద కేసులు నమోదవుతాయి. అయిన తర్వాత ఆయన ఎలా బెయిల్ తీసుకుని బయటపడతాడు, తర్వాత కంటెస్ట్ చేస్తాడు, ఈ సాక్షుల్ని మేనేజ్ చేసుకుంటారు, కేసు నిలబడుతుందా లేదా అనేది వేరే గొడవ. అది లీగల్ ప్రొసీడింగ్స్ మీద ఆధారపడి ఉండేటువంటి వ్యవహారం. ఆయన బయటపడిపోవచ్చు కూడా, లేదు శిక్ష అనుభవించవచ్చు. ఏదేమైనా అతను ఆ ఏరియాలో బిజినెస్లో ఉన్నాడనే విషయం అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, కొంతమంది కుటీర పరిశ్రమగా తమకున్నటువంటి రిలేషన్స్లో నుంచి వాడుతూ అలా కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు పచ్చళ్ళు సరఫరా ఎలాగైతే ఇంట్లో పచ్చళ్ళు పెట్టి అమ్ముతున్నారు, అలా ఇది కూడా ఒక కుటీర పరిశ్రమగా మారిపోయి చాలామంది ఆ ఏరియాలో ఆదాయ మార్గం ఎంచుకుని బతికేస్తున్నారు. అలా ఇతను కూడా ఆ ఏరియాలో ఎంటర్ అయి ఉండొచ్చు. ఒక కేసు పెడితే ఏమవుతుంది, రికార్డ్ అవుతాడు, రిజిస్టర్ అవుతాడు, తర్వాత వేరే పేరుతో ఇవే లింక్స్తో ఇదే బిజినెస్ కొనసాగించిన ఆశ్చర్యం లేదు. అందుకని భారతదేశంలో డ్రగ్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న మాట వాస్తవము. రోజువారీ వాడకంలో ఉన్నాయి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినా సిగరెట్లు తాగినట్టుగా డ్రగ్స్ ఇంజూర్ చేస్తాయి మీ శరీరాలని అని చెప్పినప్పటికీ దాన్ని సేవనంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డ్రగ్స్ చాలా హ్యాపీగానే అందుబాటులో ఉన్నాయి, అందుతున్నాయి కూడా. దానికోసం గతంలోలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పెడలర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా పొలిటికల్ పార్టీలకి చెందినటువంటి కీలక నాయకులు, కీలక నేతలు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కొంత డబ్బులు ముడుతున్నాయి ఈ వ్యవహారంలో, ఏ స్థాయిలో అయినా. కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఇది సరఫరా జరిగే ప్రసక్తే లేదు, అవకాశం అంతకంటే లేదు. కాబట్టి దానిని మరొకసారి కాదు, ప్రముఖంగా చెప్పినందుకు గాను శ్రీరామ్ అనేటువంటి నటుడిని అభినందించాల్సి ఉంటుంది. కేసు ద్వారా అది బయటకు వచ్చింది. అది కొంత ప్రపంచానికి కొత్త వెలుగు ప్రసరింపజేసింది. డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని కట్టడి చేయాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒక లైన్ క్లియర్ చేసింది. ఓకే, ఆ క్లారిఫికేషన్ మీద మరి ప్రపంచం ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.